ఒక వ్యక్తి అకస్మాత్తుగా నీటిలో ఉన్న ప్రతిబింబాన్ని చూశాడు. కానీ అది నిజానికి ఒక చెయ్యి. అతను భయంతో వెనక్కి తిరిగి చూడగా ఒక భారీ రాతి విగ్రహం అతని వైపు తీక్షణంగా చూస్తూ కనిపించింది. ఆ వ్యక్తి జాగ్రత్తగా విగ్రహం దగ్గరికి వెళ్లి తన సుత్తిని తీసి పూర్తి బలంతో దాన్ని కొట్టాడు. కానీ ఆ సుత్తి బలంగా వెనక్కి తగిలి క్షణంలో మాయమైపోయింది. ఆ రాతి గోడలో ఇరుక్కుపోయిన విగ్రహాన్ని చూసి అతను పూర్తిగా షాక్ అయ్యాడు. కానీ అతను చేయి పైకెత్తి ఆ విగ్రహాన్ని తాకగానే అందులో పగుళ్లు రావడం ప్రారంభమయ్యాయి. కనురెప్ప మూసి తెరిచేలోగా ఆ విగ్రహం మొత్తం ముక్కలై కింద పడిపోయింది. ధూళి అంతా తొలగిపోయాక ఆ విగ్రహం వెనుక ఒక గుహ దాగి ఉండటం అతను గమనించాడు. అతను ఎలాంటి సంకోచం లేకుండా లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడ ఒక స్వర్గం లాంటి ప్రదేశం తన కోసం ఎదురు చూస్తుందని అతను ఊహించలేదు. అక్కడ నీటి ఉపరితలాన్ని చూసి అతను నమ్మలేకపోయాడు. దాన్ని తాకబోయేసరికి కరెంట్ షాక్ కొట్టినట్లు వెనక్కి దూకాడు. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారి అతనిపైకి పిడుగులు పట్టడం ప్రారంభమయ్యాయి. అతను ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇటు అటు పరిగెత్తాడు. కానీ పిడుగులు అతను వదలలేదు. తను చేసిన తప్పుకు శిక్ష పడుతున్నట్లుగా అనిపించింది. అప్పుడే అతను ఆగిపోయాడు. ఆకాశం నుండి ఒక మహిళ అతను ముందుకు దిగి వచ్చి ఆ వ్యక్తి వెంటనే నేలపై పడి తన ప్రాణాలు కాపాడమని ఆమెను వేడుకున్నాడు. కానీ ఆమె ఒక మంత్రాన్ని పఠించగా ఒక పెద్ద పిడుగు నేరుగా అతనిపైనే పడింది. అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. అప్పటికి ఆకాశం మళ్ళీ ప్రశాంతంగా మారింది. ఆ మహిళ నెమ్మదిగా కిందకి దిగింది. ఒక వ్యక్తి